అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నేడు తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రానున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 6న తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగుపెట్టారు. అయితే సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం ఉండటంతో శాంతి భద్రతల దృష్ట్యా తిమ్మంపల్లికి కేతిరెడ్డిని పంపారు పోలీసులు. సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం ముగియటంతో తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి మళ్లీ రానున్నారు. రైట్, మొత్తానికి తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరో పక్క జేసీ ప్రభాకర్ రెడ్డి మరో పక్క కేతిరెడ్డిల మధ్య అయితే మాత్రం వివాదం నేపథ్యంలో అక్కడైతే మాత్రం హైటెన్షన్ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్రనాథ్ రెడ్డి. రవి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నెల 6న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన తిమ్మపల్లి నుంచి తాడిపత్రిలో అడుగుపెట్టడం జరిగింది. అడుగుపెట్టిన తర్వాత ఈ నెల 10న సూపర్ 6 సూపర్ హిట్ సభ ఉంది, మేము రక్షణ కల్పించలేని ఉద్దేశంతో ఆయన మరీ పోలీసులు వెనక్కి పంపించారు. ఆ రోజే ఆయన నేను మరీ నెక్స్ట్ 10వ తారీఖు అయిపోతే 11వ తారీఖు నేను మరీ ఇక్కడికి వస్తానని పోలీసులు చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ పోలీసులు మేము విషయం మరీ చెప్తాము, సభ అయిపోయిన తర్వాత పరిస్థితుల అనుకూలాలను బట్టి మీరు చెప్తాము, వెంటనే మేము రక్షణ కల్పిస్తాము లేదని దానిపైన చెప్పడం జరిగింది. అయితే ఇవాళ తాడిపత్రి పట్టణంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి దగ్గర మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్యుపై చేశారు. గతంలోనే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిగా ఎవిడెన్స్ తో చూపించారు. ఇవన్నీ నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఆయన ఆక్యుపై చేశాడు, దానికి నేను దీనిపైన కోర్టుకు పోయాను. ఖచ్చితంగా వీళ్ళు ఆక్యుపై చేసుకున్న దాన్ని ఆయన ఇంటిని ఏదైతే ఉందో మొత్తం మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్యుపై చేసుకున్న దాన్ని ఖచ్చితంగా వీళ్ళు స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైందనేది లీగల్ గా పోతున్నానని చెప్పేసి ఆయన చెప్పేది. అదే గతంలో కూడా ఒకసారి వీళ్ళు మున్సిపల్ అధికారులు వెళ్లి కొలతలు కూడా వేయడం జరిగింది. ఈ రోజు పెద్దారెడ్డి లేకపోవడంతో ఈ రోజు కూడా మున్సిపల్ అధికారులు వెళ్లి అక్కడికి కొలతలు వేస్తున్న సమయంలో ఈ విషయం తెలిసి పెద్దారెడ్డి కూడా తిమ్మంపల్లి నుంచి బయలుదేరే ప్రయత్నం చేస్తారు. అయితే పోలీసులు ఆయన అడ్డగించారు. మీరు అక్కడికి వెళ్తే వాతావరణం ఇప్పటికే ఉద్రిక్తంగా ఉంది, మరి మీరు వెళ్తే పరిస్థితి చేజారిపోతుంది ఉద్దేశంతో ఆయన చెప్పారు. అయితే 3 గంటల తర్వాత 3 గంటల వరకు వాళ్ళు కొలతలు వేస్తారు, ఆ తర్వాత అలాంటి మీరు వెళ్ళుదులే అన్నట్టు ఆయన నచ్చి చెప్పడం జరిగింది. నేను లేని సమయంలో నా ఇంటిని ఎలా కొలతలు వేస్తారు, నేను ఆల్రెడీ దీనిపైన స్టే తెచ్చాను కోర్టుకు వెళ్ళి, మీరు ఈ సమయంలో వెళ్ళి ఎట్లా వేస్తారన్నట్టు ఆయన పోలీసులతో వాగ్వాదం చేయడం జరిగింది. ఇద్దరి మధ్య జేసీ కేతిరెడ్డి కుటుంబాల మధ్య దాదాపు 4 దశాబ్దాలుగా వీళ్ళ వర్గపోరు జరుగుతూనే ఉంది. గతంలో కూడా వైకాపా అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళిన విషయాన్ని ఆయన ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. నేను ఈ ప్రతి ఒక్కటి లీగల్ గానే చూపిస్తున్నాను, చూపించినప్పటికీ ఆ పోలీసు అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ ఎందుకు పట్టించుకోవడం లేదంటే ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు ప్రభాకర్ రెడ్డి ఒత్తిడి మనకి ఏం చేస్తున్నాడు, ఒత్తిడి మనకి ఏం చేస్తున్నారు, మీరు చేస్తున్నారనేసి ఈయన పెద్దారెడ్డి అధికారుల పైన ఫైర్ అవుతున్నారు. ఏదైనా కూడా కోర్టు ద్వారా తెలుసుకుందాం అన్నట్టు ఏం చెప్తున్నారు, కానీ నేను లీగల్ గా అన్ని చూపిస్తున్నా, అధికారులు ఎందుకు స్పందించడం లేదన్నా ఆయన అధికారుల పైన ఒత్తిడి తేవడం జరుగుతుంది. అంటే ఈ ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఫ్యాక్షన్ ఎప్పటి నుంచి జరుగుతుంది, దీని వల్లనే ఈ అధికారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈ మున్సిపల్ అధికారులు కావచ్చు, అలాగే రిజిస్టర్ శాఖ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ముఖ్యంగా అత్యధికంగా పోలీసులు ఎక్కువ వీళ్ళ వల్ల ఇబ్బంది పడతారని ఈ 2 వర్గాల వల్ల. నేను ఖచ్చితంగా వెళ్తానని చెప్తుంటే ఆయన నేను అడుగుతున్నది లీగల్ గా అడుగుతున్నానని ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే ఈ అధికారులకు మాత్రం చాలా ఇరకాటంగా ఉంది ఇదంతా. వీళ్ళు ఒకరు అధికారం ఒక ప్రతిపక్షం కావడంతో అది కూడా వీళ్ళు ఇద్దరు సమూహం కావడంతో చాలా ఇబ్బందికరంగా ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి.